పీటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తరువాత శివలత బాధపడుతూ శివ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరిని అలా చూసిన శివ తల్లి విమలమ్మ చాలా బాధపడుతుంది. అమ్మా, నన్ను క్షమించు. కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. తిన పేరు లత. మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాం. లత నేను ప్రేమించుకున్నాము. ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నాను, కానీ సరైన సమయం రాలేదు. నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెడుతున్నందుకు. లత గొప్పింటి కుటుంబం నుంచి వచ్చింది. నా కోసమని అవన్నీ వదులుకుంది. లతాని మనిద్దరం కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలమ్మా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇష్టమేరా. కాకపోతే నాకొక్క మాట చెప్తే బాగుండేది. సరేలే, తానొకటి నిర్ణయిస్తే దైవం ఒకటి నిర్ణయిస్తారంటారు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. నీకు ఈ ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటామమ్మా. విమలమ్మకి తన కొడుకు చేసిన పనికి బాధపడిన తన కొడుకు మీద ఉన్న ప్రేమతో వాళ్ళిద్దరిని ప్రేమగా ఆహ్వానిస్తుంది. సారీ లత, నా వల్లే మీ పేరెంట్స్ నిన్ను వద్దనుకున్నారు. నాకున్నంతలో నిన్ను కష్టపెట్టకుండా బాగా చూసుకుంటాను. విషయం ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు శివ. కనీసం పెళ్లి చేసుకొని వెళ్తే మా వాళ్ళు ఏదోలా ఒప్పుకుంటారనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు. మా పేరెంట్స్కి దూరం అయినందుకు చాలా బాధగా ఉంది. అవన్నీ వదిలే లత, మీ పేరెంట్స్ని మర్చిపోయేలా నిన్ను బాగా చూసుకుంటాను. మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక్క రూమ్. కాస్త అడ్జస్ట్ అవ్వు. పర్లేదు శివ, ఎలా అయినా నేను అడ్జస్ట్ అవ్వగలను. లతని శివ విమలమ్మ కాళ్ళు కిందన పెట్టకుండా చూసుకుంటారు. ఇంట్లో పనులన్నీ విమలమ్మే చేస్తూ ఉండేది. లతకి ఒక్క పని కూడా చెప్పేది కాదు. లత ఇంటి నుండి అసలు బయటికి వచ్చేదే కాదు. రోజంతా ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుండేది. మొదట్లో లత తన భర్తతో, అత్తగారితో బాగానే ఉండేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ లతకి తన అత్తన్న, తన మాటలన్నా, ఆవిడ ప్రవర్తనన్నా అస్సలు నచ్చేది కాదు. విమలమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుందని, శుభ్రంగా ఉండడం లేదని లత ఆమెను అసహ్యించుకుంటుంది. విమలమ్మ లతని ఎంత బాగా చూసుకున్నా లత మాత్రం ఆమెను చీదరించుకుంటుంది. ఒకరోజు లత బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో ఈ పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా జీవితం ఇలా మారిపోయింది. ఈ గాజులు చూసావా? పల్లెటూరి గాజులు, చీప్ గాజులు. కట్టుకోవడానికి కనీసం మంచి చీరలు కూడా లేవు. అన్నీ ముష్టి చీరలే. గొప్పింటమ్మ ఇంటికి వచ్చిందంటే నాకంటూ కొన్ని మంచి చీరలు కొనొచ్చు కదా. గొప్పింటి అమ్మాయి ఇంటికి వచ్చింది అనే జ్ఞానం కూడా లేకుండా అన్నీ ఆ ముసలిది కట్టి పారేసిన పాత చీరలే ఇచ్చారు. చిచ్చి, ఈ చీరల నుండి అదొక రకమైన చెడు వాసన వస్తుంది. అదే మా మమ్మీ అయితే శారీకి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నగలు, గాజులు అన్నీ కొనేది. ఇక్కడికి వచ్చాక వీళ్ళతో పాటు నేను కూడా ఒక ముష్టిదాన్లా తయారయ్యాను అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పక్కింటి సుందరమ్మ వస్తుంది. నువ్వేనా అమ్మా? మా అక్క కోడలివి. చాలా అందంగా ఉన్నావు. గొప్పింటి నుంచి వచ్చావట. ముందే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాను, కానీ నేను ఊరెళ్ళాను కదా, అందుకే నేను చూడలేదు. మన వీధిలో వాళ్ళందరూ నిన్ను చూస్తారని చెప్తే నేను ఒక్కదాన్నే ఉన్నానని నిన్ను చూద్దామని వచ్చాను. మా అక్క చాలా మంచిదమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. ఇంతకీ మా అక్కేది? పనికి వెళ్ళిపోయిందా? అప్పుడు లత ఇలా అనుకుంటుంది. ఈ ముసలిదంటేనే నాకు చిరాకు వస్తుంది. ఇంకా ఈ పక్కింటి వాళ్ళు వచ్చి కూడా నన్ను తింటున్నారు. చూడు ఎలాంటి బట్టలు వేసుకుందో. ఒక్కరు కూడా సరిగ్గా రెడీ అవ్వరు. ఏయ్, మీ అక్క లేరు, ఎవరూ లేరు. ముందు ఇంటి నుండి బయటికి వెళ్ళు. ఇంట్లోకి రావాలా లేదా అని అడగకుండా నేరుగా అలా ఇంట్లోకి వచ్చేసావేంటి? ముందు ఇక్కడి నుండి బయటికి వెళ్ళు. మీ అక్కతో మాట్లాడాలంటే ఆవిడ వచ్చాక బయట నించొని మాట్లాడు, అంతేగాని ఇంట్లోకి రాకు అంటూ కసురుకుంటుంది లత. ఇదేటమ్మా ఈ పిల్లలా కయ్యమంటుంది? ఇప్పుడు నేనేమన్నానని? అమ్మాయిని చూడ్డానికని వచ్చాను, అది తప్పే. సరేనమ్మా, మా అక్క వచ్చాకే వస్తాను అంటూ వెళ్ళిపోతుంది సుందరమ్మ. శివ విమలమ్మ పస్తులుండైనా సరే లతకి మాత్రం తినడానికి ఏదొకటి పెట్టేవారు. ఒకరోజు విమలమ్మ లత దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా లత, నీకు ఈరోజు ఏది తినాలనిపిస్తుందో చెప్పు.
ఏది కావాలంటే అదే చేస్తాను. నాకెప్పుడు పెట్టేది పచ్చడి మెతుకులేగా, ఇంట్లో ఏముంటాయని నాకు నచ్చినవి చేయడానికి. ఇంకెందుకు అడగడం, ఏం కావాలో అది చేస్తానని. ఎలానో ఆ పచ్చడి మెతుకులేగా పెడతారు. అదేంటమ్మా అలా అంటున్నావు? నీకు ఇష్టమైన వంటకం ఏదో చెప్పు, ఎలా అయినా ఈరోజు అదే చేస్తాను. నువ్వు వండే వంటలు చెత్తలా ఉంటాయి, దానికన్నా ఆ పచ్చడి తినడమే బెటర్ అని కసురుకుంటూ విమలమ్మని అక్కడి నుండి పంపించేస్తుంది లత. ఒకరోజు లత ఆరు బయట కూర్చొని జుట్టు దువ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు విమలమ్మ అక్కడికి వస్తుంది. అమ్మా లత, జుట్టు దువ్వుకుంటున్నావా? ఏది, నేను జడ వేస్తాను, ఇలా రా. చిచ్చి, నిన్ను ముట్టుకోవాలంటేనే చిరాగ్గా ఉంటుంది, అలాంటిది నువ్వు నా జుట్టు దువ్వుతావా? నువ్వు నా జుట్టు మీద చెయ్యి వేస్తే ఉన్న జుట్టంతా ఊడిపోతుంది. వెళ్ళు, నాకు దూరంగా ఉండు, దగ్గరికి రాకు అని చీటికి మాటికి విమలమ్మపై కసురుకుంటుంది లత. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన శివ లతని చూసి తన దగ్గరికి వెళ్తాడు. లత, చల్లగా గాలి వేస్తుంది కదా, భలే ఉంది కదా. నీకు మా ఇల్లు బాగా నచ్చిందా? ఉన్నది ఒక రూమేగా, ఇంకందులో నచ్చడానికి ఏముంది? అయినా శివ, పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారన్నా నన్ను బయటికి తీసుకువెళ్ళావా? నా కోసం కొత్త బట్టలు కొన్నావా? కనీసం నాకు తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? పోనీ ఈరోజైనా మనం బయటికి వెళ్దామా? ఈరోజా? అది లత, మరి ఈరోజు అయితే మరి కుదరదు కదా, డబ్బులు లేవు. నన్ను బయటికి తీసుకువెళ్ళాలంటేనే నీకు నచ్చదు. పెళ్ళయి ఇన్ని నెలలు అవుతుంది, ఏదడిగినా ప్రతిదానికి డబ్బులు లేవంటావు. ఒక పక్క నువ్వు మీ అమ్మ సంపాదిస్తున్నారుగా, ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? నా కోసం ఏది కొనవు, నన్ను అస్సలు పట్టించుకోవు. మా మమ్మీ డాడీ అప్పటికీ చెప్పారు, నిన్ను చేసుకుంటే నా కష్టాలు తప్పవని. వాళ్ళ మాటలే నిరూపించుకుంటున్నావు. వాళ్ళని కాదని నీతో వచ్చాను చూడు, నాకు ఇలానే జరగాలి. అసలు నీలాంటి వాడిని చేసుకోవడమే నా తప్పు అని అంటూ ఉండగా ఇంతలో విమలమ్మ లతని పిలుస్తుంది. అప్పుడు లత, ఒకవైపు నువ్వు మరొక వైపు మీ అమ్మ ఇద్దరు కలిపి నన్ను తింటున్నారు అని తిట్టుకుంటుంది లత. అలా లత ప్రతిసారి శివాని చేసుకోవడమే తప్పు, శివాని చేసుకోవడం వల్లే తన జీవితం నాశనమైందని ప్రతిసారి అంటూ ఉండేది. ఒకరోజు విమలమ్మ లతకి ఇష్టమని పాయసం చేసి తీసుకొని వస్తుంది. లత, నీకిష్టమని పాయసం చేశానమ్మా, రా తిను, ఉండు నేనే తినిపిస్తాను అని విమలమ్మ లతకి తినిపించబోతుంది. వెంటనే లత చెయ్యి అడ్డుపెడుతుంది. చిచ్చి, దూరంగా ఉండు, ఎన్నిసార్లు చెప్పాను దగ్గరికి రావద్దని. పాయసం వద్దు, ఏమీ వద్దు, తీసుకెళ్ళిపో. నువ్వే నీట్గా ఉండవు, ఇంక నువ్వు చేసే వంటలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు అని విమలమ్మని మళ్ళీ కసురుకుంటుంది లత. ఆ మాటలు విన్నాక శివ, విమలమ్మ చాలా బాధపడతారు. ఒకరోజు లత కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్తుంది. బజార్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా అక్కడ తన స్నేహితురాలు రూపా కనిపిస్తుంది. హాయ్ రూపా, ఎలా ఉన్నావు? ఏంటే అసలు పెళ్ళైన దగ్గర నుండి ఎవ్వరితోని టచ్లో లేవు, అసలు ఏమైపోయావు? నా విషయం పక్కనుంచు, ఇందుకు నువ్వెలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టుగానే శివానే పెళ్లి చేసుకున్నావట కదా. పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావు. నాకన్నా నువ్వే హ్యాపీగా ఉన్నావు. నీకేమే లగ్జరీ కారు, బంగ్లా, బిజినెస్ మ్యాన్ని చేసుకున్నావు కదా, అన్నీ ఉన్నాయిగా, ఇంక నువ్వెందుకు హ్యాపీగా ఉండవు? అదొక్కటే లేదు, హ్యాపీనెస్ తప్ప అన్నీ ఉన్నాయి. ఏంటే అలా అంటున్నావు? నువ్వు హ్యాపీగా లేవా ఏంటి? ఏం చెప్పమంటావు లత, అన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఆయన చూస్తే బిజినెస్ పని మీద అటు ఇటు వెళ్తూ ఉంటాడు, ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు. ఇంకా మా అత్త మామల ఎప్పుడూ ఏదో ఒక ట్రిప్కి వెళ్తూనే ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉన్నా నన్ను తిన్నావా ఉన్నావా అని ఎవ్వరూ అడగరు. అసలు ఆ ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా ఎంత డబ్బుంటే ఏం లాభం? మనతో పాటు ఉండి మన కష్ట సుఖాలు అడిగే ఒక్క వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది. డబ్బు అంత ముఖ్యం కాదు లత, ప్రేమగా ఉండే వ్యక్తులు మన చుట్టూ ఉంటే అదే ఆనందం. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా మనం మర్చిపోగలము. సరే రూపా, నేను వెళ్తాను, నాకు పనుంది అని చెప్పి లత తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లత ఇంటికి వెళ్తూ ఉండగా ఆలోచనలో పడుతుంది. రూపా చెప్పేది ఆలోచిస్తుంటే మా అత్తయ్య శివ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నన్ను చిన్నది కూడా కష్టపెట్టకుండా నాకు ఇష్టమైనవే చేస్తున్నారు.
మా అత్తయ్యని ఎంత చేదరించుకున్నానో, కానీ అవన్నీ ఆవిడ పట్టించుకోకుండా నన్ను కూతుర్లా చూసుకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా నాతో మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. ఉన్న దాంట్లో నన్ను బాగా చూసుకుంటాడు శివ. అత్తయ్య, శివ వాళ్ళు తిన్నా తినకపోయినా నా గురించి మాత్రం ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. నిజంగా నా గురించి ఎంత ఆలోచిస్తుంటారో. ఈ ఇంట్లో ప్రేమాభిమానాలు, ఆదరణ దేనికి లోటు లేదు. ఇన్ని రోజులు వాళ్ళని అసహ్యించుకొని చులకనగా చూసి దూరం పెట్టి వాళ్ళని చాలా బాధ పెట్టాను. ఇలాంటి పని చేసినందుకు నాకు నా మీదే చాలా సిగ్గుగా ఉంది. నిజంగా ఆ దేవుడు నాకు చాలా మంచి అత్తవారినిచ్చారు. శివ ఆలోచనలో నేను తోడుగా లేకుండా చీటికి మాటికి వేధించడం మొదలుపెట్టాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను తొందర పెట్టడం వల్లే శివ నన్ను చేసుకున్నాడు. లేదంటే బాగా సెటిల్ అయ్యాకే నన్ను చేసుకునేవాడు. రూపా కలిసాకే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఎంత మంచి జీవితాన్ని కోల్పోయాను. ఇక నుండి నా ఆలోచనలు, నా ప్రవర్తన మార్చుకొని శివకి చేదోడు వాదోడుగా ఉంటాను అని అనుకుంటూ లత ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి లత తన అత్తతోనూ శివతోనూ మంచిగా ఉంటుంది. తన ప్రవర్తనలో మార్పు చూసిన విమలమ్మ, శివ చాలా ఆనందిస్తారు. ఆ రోజు నుండి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటారు.